నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం భట్టీకి రాష్ట్ర బీజేపీ చీఫ్ లీగల్ నోటీసులు. రోహిత్ ఆత్మహత్య వ్యాఖ్యలపై రామచంద్రరావు ఫైర్. మాజీ ప్రధాని పివి సేవలు మరువలేనివి. పివి సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు కామెంట్. బీజేపీ పాలనలో విద్యార్థులకు భద్రత లేదు. బీఈడీ విద్యార్థిని ఆత్మహత్యపై రాహుల్ విమర్శలు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో జైశంకర్ భేటీ. కీలక అంశాలపై డిస్కషన్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు షాక్ తగిలింది. డిప్యూటీ సీఎం భట్టీకి బీజేపీ చీఫ్ రామచంద్రరావు లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రామచంద్రరావు లీగల్ నోటీసు జారీ చేశారు. బేషరతుగా 3 రోజుల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పని పక్షంలో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే 25 లక్షల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. రోహిత్ వేముల కేసు దర్యాప్తు ముగిసిందని, దానికి ఎవరు బాధ్యతలు కారని కోర్టులో తేలిన తర్వాత ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదని, దళిత సమాజాన్ని రాజకీయంగా వాడుకునే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని రామచంద్రరావు విమర్శించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీలోకి కొత్త కళాకారుడు ఎంట్రీ ఇచ్చారని కామెంట్స్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి 2 వ్యక్తులు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. వీళ్లు కూడా రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. కొత్త బీజేపీ అధ్యక్షులు, కొత్తగా బీజేపీ అధ్యక్షుడై నిన్ననే సొంత జిల్లా నల్గొండ నుంచి ఆయన కార్యక్రమాలు ప్రారంభిస్తూ, అంటే ఇక కొత్త కళాకారుడు వచ్చినట్టే ఉంది ఆయన చూస్తే. నిన్న అంతకుముందు ఉన్న కళాకారులు పోయిర్రు, ఇప్పుడు కొత్త కళాకారుడు వచ్చిండు. కాకపోతే రామచంద్రరావు గారిని ఒక అడ్వకేట్గా, ఒక సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిగా మనం అనుకున్నాం. కానీ నిన్న ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఆయనకు కూడా సబ్జెక్ట్ కానీ కంటెంట్ కానీ లేకపోతే మర్చిపోయిందా, ఆలోచన లేదా అన్న విధంగా మాట్లాడటం జరిగింది. అక్కడ గత 10 సంవత్సరాలలో అధికారంలో ఎవరురో కూడా తెలియనట్టుగా మాట్లాడింది అనిపించింది. ఆయన అధ్యక్షుడైనప్పుడు రకరకాల విమర్శలు, ఆయన అధ్యక్షుడైనందుకు బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకున్నదన్న విషయాలు ఇవన్నీ మనం చూసినాయి. మరి ఆయన నిన్న మాట్లాడేటప్పుడు కూడా కొన్ని వాస్తవాలు లెక్క అనిపించినాయి. ఎందుకంటే ఆయన మాట్లాడేది 10 ఏళ్ల నుంచి మీరేం చేసిర్రు, 10 ఏళ్ల నుంచి మీరు రేషన్ కార్డులు లేదని చెప్పి నిన్న మాట్లాడుతున్నాడు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారం ఉందన్న విషయాన్ని ఆయన మర్చిపోవడం చూస్తే, ఎవరు అన్నారు ఆయనకు కొంచెం మతిమరుపు ఉంది, అల్జమీర్స్ ఏదో ఉందని. అది నిజమే అనిపిస్తుంది నిన్న చూసిన తర్వాత. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇయ్యంది, 10 ఏళ్లు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వీళ్ళు, 10 ఏళ్లలో వీళ్ళ ప్రభుత్వం సెంట్రల్లో ఉండి కూడా స్టేట్ గవర్నమెంట్ లో జరుగుతున్న కార్యక్రమాలను, స్టేట్ గవర్నమెంట్ లో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని, స్టేట్ గవర్నమెంట్ లో జరుగుతున్న దోపిడీని అరికట్టే ప్రయత్నం చేయని వీళ్ళు ఇప్పుడు మళ్ళా కొత్త అధ్యక్షుడు వచ్చి మళ్ళా కొత్తగా రెడ్డొచ్చే మొదలయ్యే కథ లెక్క మళ్ళా కొత్త పాట మొదలుపెట్టిండు. అంటే ఇప్పుడే వచ్చినాం మేము, ఇప్పుడే తెలిసింది ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో, ఈ 10 ఏళ్లలో ఏం జరగలేదు, ఇవాటి నుంచి నేను పోరాటాలు చేస్తా, పిసికేస్తా పీకేస్తా అని ముచ్చట్లు చెప్పుకుంటా మళ్ళీ ఆయన బయలుదేరాడు. నేను ఒకటే చెప్తున్నా, రేషన్ కార్డులు
కాంగ్రెస్ పార్టీ నిన్న అదే ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరంన్నర పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసిందో ప్రజలకు తెలుసు. ఇప్పుడు వచ్చినటువంటి రామచంద్రరావు గారు ఇప్పటికిప్పుడు వచ్చి రాజకీయాలను కులమటాల మధ్యన చిచ్చు పెట్టాలని, ఇటు డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి 10 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని దోసుకున్న విషయం గురించి మళ్ళా చెప్పడం మొదలుపెట్టిండు. దోసుకుంది 10 ఏళ్లలో మీ మిత్ర బంధం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. మాజీ ప్రధాని పివి నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన పివి నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో ది లైఫ్ ఆఫ్ లెగసీ ఆఫ్ పివి అంశంపై సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఉమ్మడి ఏపీ అభివృద్ధిలో పివి నరసింహారావు పాత్ర ఎంతో ఉందన్నారు. 17 భాషలు నేర్చుకున్న పివి ప్రధాని, కేంద్ర మంత్రి, సీఎంగా సేవలందించారని తెలిపారు. దేశానికి పివి చేసిన సేవ మరువలేదనిదని, ఆయన ప్రధాని అయ్యాక దేశ ఆర్థిక సంస్కరణలు కొత్త రూపు సంతరించుకున్నాయని, గేమ్ చేంజర్గా మారాయన్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పివి అని సీఎం అన్నారు. ఆర్థిక సంస్కరణల ఫలాలను ఇప్పుడు పొందుతున్నాం. పివి నరసింహారావు తీసుకున్న చర్యలతోనే ఐటీ విప్లవం వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. We have gathered here today to reflect on the life and legacy of one of the greatest sons of Bharat Mata and also Bharat Ratna, our Prime Minister, former Prime Minister P.V. Narasimha Rao garu. P.V. Narasimha Rao garu, I had a very good equation because we are all one state. From Telugu state at that time. I had a very good equation with him. I know him very well. He was a great statesman and also visionary. The Telugu community is proud of him. He was a true Telugu Bidda who reshaped the destiny of our great nation. Born in a humble family, that to farming family. He showed brilliance from a young age. He was a student leader, a freedom fighter, a scholar fluent in 17 languages. Now we are all talking, why should we learn Hindi? Not only he learned Hindi, he has learned 17 languages. That is how he has become a great man. I am very happy. Today I witnessed one of the best, our museum. I really appreciate management committee. Now if you come here, who is who has brought what public policy, how it is reflecting on our lives, and also how it is going to reflect for future of all of us. If you go back again, his political journey, P.V. Narasimha Rao is a shining example of balanced and thoughtful leadership. He served the country in many important roles as a member of parliament, Chief Minister of Andhra Pradesh, as Union Minister for External Affairs, Defence, Home, and of course finally Prime Minister of India. భూస్థాపితమైన వైకాపాని గంజాయి నీళ్లు పోసి బతికించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని కుట్రలు పన్నుతున్నారని శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. రాజకీయ పబ్బం కోసం బీసీలను బలిపశువుల్ని చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. బీసీల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో అమర్నాథ్ గౌడ్ని ఏ రకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారన్న విషయం బీసీలకు, ముఖ్యంగా గౌడ్ కులస్తులకు తెలుసు అని ఆమె అన్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎవరికి రికార్డ్ అవ్వకుండా ఉండటం కోసం ఊళ్ళు పట్టుకు తిరుగుతావా నువ్వు? ఊళ్ళు పట్టు తిరగటమే కాకుండా విధ్వంసాన్ని సృష్టించడానికి నీ కార్యకర్తలు సైతం అందరినీ రెచ్చగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తావా? ఆ వీడియోలన్నీ ఈ రోజు ప్రజలకి తెలిసేలాగా ఆ వీడియోని కూడా ఈ రోజు నేను డిస్ప్లే చేయబోతున్నా. బీసీల గురించి మాట్లాడే హక్కు అసలు వైసీపీ పార్టీకి ఉందా? గౌడ కులానికి సంబంధించిన మహిళని
లోకేష్ గారే అల్లరి చేయమన్నారని చెప్పి స్టేట్ మొత్తం మనం ప్రచారం చెయ్యాలి అని చెప్పి సలహాలు ఇచ్చే నువ్వు ఆనాడు నీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడ్ ని ఏ రకంగా పెట్రోల్ పోసి తగలపెట్టారన్న విషయం వైసీపీకి గుర్తులేదేమో గాని ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా బీసీలకి, ముఖ్యంగా గౌడాస్ కి, గౌడ కులస్తులకి ఆ విషయం తెలుసు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏం చేశారు ఆ రోజు? అమర్నాథ్ గౌడ్ ని నా అక్కని ఏడిపించొద్దు, ర్యాగింగ్ చెయ్యొద్దు అని చెప్పి సొంత తమ్ముడైన అమర్నాథ్ గౌడ్ అడిగాడని వైసీపీ కుర్రకారు సన్నాసుల్ని మాట్లాడాడని చెప్పి తెల్లవారుజామున ట్యూషన్ కి వెళ్తుంటే నోట్లో గుడ్డలు కుక్కి ఆ పిల్లోడి మీద పెట్రోల్ పోసి మీరు పిల్లోడిని చంపితే ఆ కుటుంబానికి ఈ రోజు ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం, ఉద్యోగం ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే గౌడ కులస్తురాలైన గౌతు లచ్చన్న గారి మనమరాలు గౌతు శిరీషాని అక్రమ కేసులు బనాయించి తప్పుడు కేసులు కట్టడమే కాకుండా అక్రమ సంబంధాలు కూడా అంటగట్టి నైతికంగా గౌతు శిరీష గారిని ఏ రకంగా మీరు చేశారనే విషయం మొత్తం రాష్ట్ర ప్రజలకి, గౌడ కులస్తులకి అందరికీ తెలుసని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతేకాదు ఇతర బీసీ కులస్తుల్ని 300 మంది పైగా హత్యలు చేశారు, దుర్భాషలు ఆడారు, ఇష్టం వచ్చినట్టు నన్నే 4 తెగ్గొస్తామని చెప్పి బహిరంగంగా మాట్లాడాడు మీ వైసీపీ ప్రభుత్వంలో ఒక సన్నాసి. లోకల్ బాడీస్ లో బీసీలు లీడర్లు అవ్వకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 34% రిజర్వేషన్ ని తగ్గించేసి 16,800 మందిని బీసీ లీడర్లుగా ఎదగకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీకు అసలు ఈ రోజు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది? ఏ రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందో చెప్పండి. బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. తెలుగుదేశం పార్టీ యొక్క పేటెంట్ రైట్ అది బీసీలకే దక్కింది. ఈ రోజు బీసీ మహిళల గురించి మనం మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా చేద్దాము అని చెప్పి మీరు రాజకీయం చేద్దాము అనుకుంటే ఇక్కడ ఎవ్వరు ఊరుకోరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని ఖండిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహిళలు ధర్నా చేశారు. మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కూటమి సర్కార్పై కీలక వ్యాఖ్యలు చేశారు. జెడ్పీ చైర్పర్సన్ కారుపై దాడి చేసి ధ్వంసం చేసి ఆమెను నిర్బంధించి అసభ్యంగా మాట్లాడారని ఆమె తెలిపారు. ఆమె మీద దాడి చేసిందే కాక వారి కుటుంబంపైనే కేసులు పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేస్తే హోంమంత్రి స్పందించలేదని, మహిళలపై దాడి చేస్తే అది చివరి రోజన్న బాబు పవన్ ఎక్కడ అంటూ ఆమె నిలదీశారు. సాధించలేదు కానీ ఈ మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు ఒక ప్రథమ పౌరాలని కూడా చూడకుండా ఈరోజు జడ్పీ చైర్మన్ కారును ధ్వంసం చేసి ఆమె కారును పగలగొట్టి తర్వాత గంట పాటు ఆమెను కారులో కూర్చోబెట్టి ఆ రకంగా బూతులు మాట్లాడడం అనేది నిజంగా ఎంత దురదృష్టకరమని తెలియజేస్తున్నాను. అదే కాదు ఈరోజు చూసుకుంటే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఏదైతే ఆ మహిళ మీద మా చైర్మన్ మీద దాడి చేసిందే కాక మళ్ళీ వారి హస్బెండ్ గారైన రాము మీద కేసులు పెట్టడం. అసలు ఈ సమాజం ఎక్కడికి పోతుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం గమనిస్తున్నారా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని కనీసం గమనిస్తున్నారా అని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు పదే చెప్తూనే ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు పదే ఏం చెప్తున్నారు? మహిళల మీద ఎవరైనా చెయ్యేస్తే అదే చివరి రోజు అని చెప్పారు. అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మహిళలకు ఏదన్నా అన్యాయం జరిగితే బుల్లెట్ కన్నా స్పీడ్గా మేము స్పందిస్తామని చెప్పారు. అదే హోంమంత్రి గారు ఏం చెప్పారు? ఎవరికైతే మహిళ మీద దాడి జరిగితే మా కార్యకర్తలని కూడా చూడకుండా వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామన్నారు. అలాగే బీసీ మంత్రి గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒక బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు నిందితుల మీద యాక్షన్స్ తీసుకోలేదు? అంటే వాళ్ళు మీ కార్యకర్తలనా? ఎందుకు మీరు యాక్షన్స్ తీసుకోలేదు? చట్టం అందరికీ ఒకటే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వంలో నివసించే ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వంది. దయచేసి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇంతవరకు ఎన్ని దాడులు జరిగాయని ఇంత చేస్తున్నా కూడా చివరికి ఈ హారిక గారి మీద కూడా ఇంత దారుణంగా దాడులు చేయడం అనేది నిజంగా సిగ్గుచేటుగా అనిపిస్తుంది.
తక్షణమే హోంమంత్రి గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఖచ్చితంగా ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాము. ఏదైతే మా చైర్మన్ గారు ఉన్నారో ఆమెకు నిజంగా సారీ చెప్పాలి. ఎందుకు చెప్పాలి? వీళ్ళు ఎవరైతే ఆమెను మళ్ళీ అంటే ఆమెను నడి రోడ్డు మీద దాడి చేసి ఆమెను అవమానపరిచింది కాక మళ్ళీ ఆమెను మహానటి అనడం నిజంగా ఎంత ఘోరం అండి. రెండోసారి తప్పు చేయడం, రెండోసారి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రెండోసారి ఇది తప్పు చేయడం అని నేను ఈ సందర్భంగా 18 రోజుల అంతరిక్షయానం ముగించుకుని భూమి మీద క్షేమంగా చేరుకున్నారు ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా. జూన్ 25న అంతరిక్ష యాత్రకు బయలుదేరిన క్రూ మెంబర్లో శుభాంశు శుక్లాతో పాటు మరో 3 వ్యోమగాములు పెగ్గీ విట్సన్, స్లోవాస్ట్ జిస్టాన్స్, అదేవిధంగా టిబర్ కప్పు కూడా ఉన్నారు. వీళ్ళు మొత్తం 18 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపి ఇవాళ భూమి మీదకు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ శుభాంశు శుక్లా బృందానికి అభినందనలు తెలిపారు. శుభాంశు యాత్ర కోట్లాది మంది కలలకు ప్రేరణ అని, గగన్యాన్కు ఇది మరో మైలురాయి అని ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో పేర్కొన్నారు మోదీ. ఇక భారత స్పేస్ మిషన్ కు ఈ యాత్ర ఎంతో ఉపయోగకరమని అన్నారు మోదీ. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి చేరిన తొలి భారతీయుడిగా శుక్లా యాత్ర కోట్లాది మందికి కలలకు ప్రేరణ అని అన్నారు మోదీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని తెలిపారు మంత్రి. మున్సిపల్ ఎన్నికల త్వరలో జరగనున్నాయని స్పష్టత ఇచ్చారు. టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని అన్నారు మంత్రి నారాయణ. జిల్లాలో మహిళలు బస్సులో తిరగాలంటే ఉచిత ప్రయాణం, ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టో ఏం చెప్పాము. ఎన్ని డబ్బులు కాదు, డబ్బులు లేవు, కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా రైతు సోదరులకి 20,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టాం. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, 14,000 మనం. వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తే వెంటనే మనం కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగస్టు. తెలంగాణలో మహిళల రక్షణ భద్రత కోసం గత ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు మహిళలకు వేధించే వారి బెండు తీస్తోంది షీ టీమ్స్. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మహిళలపై ఈవ్ టీజింగ్ కు పాల్పడే ఆకతాయిలపై గస్తీ కాస్తూ షీ టీమ్స్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా మొహర్రం బోనాల పండుగ సీజన్లో షీ టీమ్స్ మొత్తం 478 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముఖ్యంగా గోల్కొండ బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మహిళా భక్తులతో అసభ్యంగా ప్రవర్తించినందుకు షీ టీమ్స్ అనేక మంది వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఆపరేషన్లో దాదాపు 14 బృందాల షీ టీమ్స్ పాల్గొన్నాయి. ఈ మేరకు మంగళవారం షీ టీమ్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 478 కేసులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగా వాటిలో 386 మంది మేజర్స్, 92 మంది మైనర్లు ఉన్నారని తెలిపారు. వీళ్లలో 288 మందిని హెచ్చరించి వదిలిపెట్టినట్లు వెల్లడించారు. వీరిలో 5గురిని దోషులుగా నిర్ధారించినట్లు తెలిపారు. ఒక నేరస్తుడికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు తెలిపారు. ఇక సహాయం కోసం షీ టీమ్స్ డైల్ 100 లేదా 9490616555 వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.
ఒడిశాలోని బాలాసోర్లో బీఈడీ విద్యార్థిని ఆత్మహత్యపై లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. అది ముమ్మాటికి బీజేపీ సిస్టమ్ చేసిన హత్య అని ఆయన వ్యాఖ్యానించారు. బాధితురాలను రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. న్యాయం కోసం లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బాధిత విద్యార్థిని ధైర్యంగా పోరాడిందని రాహుల్ అన్నారు. ఆమెకు న్యాయం చేయడానికి బదులు అవమానించి, బెదిరించి, హింసించారని మండిపడ్డారు. నిందితుడిని కాపాడేందుకు బీజేపీ వ్యవస్థ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఒక అమాయకురాలైన విద్యార్థిని తనకు తానుగా నిప్పంటించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అడుగు ముందుకేశారు. అయితే ఈసారి ట్రంప్ రష్యాకు గట్టి హెచ్చరికలే జారీ చేశారు. 50 రోజుల్లోగా ఉక్రెయిన్తో యుద్ధం ఆపేస్తూ ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అత్యంత తీవ్రమైన టారిఫ్లను విధిస్తామని హెచ్చరించారు. తన కార్యాలయంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుతైతో భేటీ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. పుతిన్ చర్యలు చాలా నిరసనను కలిగిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్లు చెవిచూస్తుంది. ఆ టారిఫ్లు కూడా 100% దాటే ఉంటాయి. రష్యా మిగిలిన వాణిజ్య భాగస్వామ్యులను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి. ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ రష్యాలకు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెలాగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఆయుధాల కొనుగోలు, రష్యాపై ఆంక్షలు తదితర అంశాల్లో తమ చర్చలు సానుకూలంగా సాగినట్లు జెలెన్స్కీ ప్రకటించారు. మాస్కోతో సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న కీవ్కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు ట్రంప్ అంతకుముందు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పంపించనున్నట్లు వెల్లడించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.